హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మామిడి పండ్లు, మామిడికాయల సీజన్ కదా ఇది. వీటితో మనము బోల్డ్ అండ్ రెసిపీస్ చేసేసుకోవచ్చు. అందులో ఒకటి ఈరోజు మనము మన వీడియోలో చేసుకోబోతున్నాం. అదే మ్యాంగో ఫ్రూటీ మిక్స్ అన్నమాట. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పంచదార అయితే వేసుకోండి. తర్వాత అందులోకి 1/2 కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది కాస్త లేత పాకం అయితే రావాలి. జిగురు పాకం అయితే రావాలి. ముదురు పాకం రాకూడదు. ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద. కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్‌గా మనకు జిగురు పాకం అనేది వస్తుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకు ఈ స్పాచులా మీద ఇలా వేలుతో ఇలా అనుకున్నట్టయితే మనకు ఇలా స్టిక్కీగా అయితే తీగలాగా వచ్చినట్టయితే మనకు సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న మ్యాంగో ముక్కలనైతే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. నేను 3 మామిడి పండ్లను తీసుకున్నా. అలాగే ఒక పచ్చి మామిడికాయనైతే తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని ముక్కలు తీసుకునేటప్పటికి మనకు 2 కలిపి 3 కప్పుల దాకా అయినాయన్నమాట. ఆ 3 కప్పులు ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నాను. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనము కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత మనకు ఇవి మెత్తగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ దాకా వెనిగర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇది మనకు ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇది వేసిన తర్వాత మూత పెట్టి మనము 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మామిడికాయ ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా! మీకు ఇంకా మెత్తగా ఉడికాయలేవో తెలియాలంటే ఒకటి మనము ముక్కని ఇలా స్పూన్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ మనం ఇలా కొద్దిగా ఇలా మెదిపినట్టయితే మనకు తెలిసిపోతుందన్నమాట. ముక్క ఉడికిందా లేదా అని. చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడంతా ఒకసారి కలిపేసేసి స్టవ్ అనేది మనము ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రెయినర్ అయితే పెట్టేసుకుందాము. మనం ఈ చేసి పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని అయితే కొద్దిగా మనం స్ట్రెయినర్‌లోకి అయితే వేసుకొని ఇలా స్పూన్‌తో కొంచెం మ్యాష్ చేసినట్టుగా ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకు సాఫ్ట్‌గా ఉండే మ్యాంగో ఫ్రూట్ అనేది మిక్సింగ్ బౌల్‌లోకి అయితే పూర్తిగా ఫిల్టర్ అవుతుందన్నమాట. చూడండి కొద్దిగా పడుతుంది కదా! ఇలా మనం చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మిగులుతుంది కదా స్ట్రెయినర్‌లో కాస్త ఆ గుజ్జుని మళ్ళీ మిక్సీ జార్‌లోకి అయితే వేసుకోవాల. ఇలాగే మనము 2, 3 విడతలుగా ప్రతిసారి కూడా కొద్దిగా స్ట్రెయినర్‌లోకి వేసుకోవడము, ఇలా స్పూన్‌తో అనడము. తర్వాత మనము మిగిలిపోయిన ముక్కలని మళ్ళీ మిక్సీ జార్‌లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఎన్ని చేసుకుంటే అన్నీ కూడా కొద్దిగా మనం ఇలా చేసుకుంటూ అన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మనము చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అండ్ ముక్కలు కాస్త మెత్తగానే ఉడికాయి కాబట్టి మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం మిక్సీ జార్‌లోకి వేసిన తర్వాత మిక్సీలోకి ఎన్ని అయితే మనం వేసుకొని చేసుకోగలమో అన్ని వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కాస్తంత మ్యాంగో ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సాఫ్ట్‌గా మిక్సీ అయితే చేసేసుకుందాము. మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని స్ట్రెయినర్‌లోకి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్‌తో ఇలాగే అన్నట్టయితే ఫస్ట్ కంటే మనకు కాస్త ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్‌గా అయితే మనకు జ్యూస్ అనేది కిందికి బాగా ఫిల్టర్ అవుతుందన్నమాట. సో, చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనం ఇలాగే అంటుండాలి. కాస్త ఓపిక అయితే కావాలండి. టైం పడుతుంది బాగా మనకి. అండ్ ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రీజర్‌లో పెట్టుకున్నట్టయితే మనము. చక్కగా ఎంతమంది రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం జస్ట్ కొద్దిగా వాటర్, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి ఇచ్చేస్తే చల్లగా చిల్ అవుతారనమాట. సో, ఇలాగే అంటున్నట్టే చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చేసింది కదా మనకి ఇదంతా కూడా. ఇదంతా అన్న తర్వాత లాస్ట్‌లో మనకి కాస్త అంతా కూడా ఇలా పీచు లాంటిదైతే ఉండిపోతుందనమాట. దాన్ని మనం ఏం చేయలేము ఇంకా పడేయాల్సిందే. లేదంటే అందులో కాస్త వాటర్ వేసుకొని మనం గ్లాస్‌లోకి ఫిల్టర్ చేసుకొని తాగేయాల్సిందే అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న చూడండి మ్యాంగో ఫ్రూట్ ఎంత సాఫ్ట్‌గా ఎంత బాగుంది కదండీ! సో, ఇలా అంతా చేసి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనము ఒక మంచి బాటిల్‌లోకి అయితే దీన్ని వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 3, 4 స్పూన్ల దాకా అయితే గ్లాస్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మనము బాటిల్‌లోకి అయితే వేసేసుకొని మిగిలి ఉన్న దాన్ని కూడా మనం అప్పుడప్పుడు ఐస్ ట్రేలో అయితే వేసేసుకొని అది కూడా మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చనమాట. ప్లెయిన్ వాటర్‌లోకైనా వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇవే మ్యాంగో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చనమాట. చూసారు కదా బాటిల్‌లోకి నాకు సగం దాకా వచ్చింది. దీన్ని ఎప్పుడైనా కూడా మనము వాడుకోవచ్చు. సో, ఎప్పుడైనా కూడా చెడిపోదనమాట ఇప్పుడు మిగిలిన్న మనము ఈ మ్యాంగో ఫ్రూటీని ఐస్ ట్రేలలో కూడా నేను వేసేసుకుంటున్నాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌కైతే ఇవి బాగా ఫ్రీజ్ అయిపోతాయి కదా!
ఇవన్నీ కూడా మనము ఎన్ని కావాల్సితే అని ఎప్పుడు కావాల్సితే అప్పుడు గ్లాస్‌లోకి 1 లేదా 2 లేదా 3 అవి వేసుకోవడము. దాంతో పాటు కొద్దిగా మనం చేసి పెట్టుకున్న మ్యాంగో ఫ్రూటీ వేసేసుకోవడము. కాస్త చిల్ వాటర్ వేసేసుకోవడం. బాగా కలుపుకొని వచ్చిన రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మనమే కావచ్చు ఎండన పడి వచ్చినప్పుడు చక్కగా తాగేయొచ్చనమాట. సో, మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలాన్ని కూల్‌గా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.